అందరికీ నమస్కారం. నేను మీ ఉష, రెసిపీ విత్ ఉష. ఈరోజైతే కప్పు అటుకులతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్గా కానీ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆ రెసిపీకి కావలసిన పదార్థాలు ఇవి: అటుకులండి, ఒక ఉల్లిపాయ కట్ చేసి తీసుకున్నాను, కరివేపాకు, బియ్యం పిండి, పెరుగు, పచ్చిమిరపకాయ, ఉప్పు. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందైతే ఒక గిన్నె తీసుకుని కప్పు అటుకులు అయితే పోసేసుకోవాలి. నీళ్ళు అయితే పోసుకుని ఒక్కసారి కానీ 2 సార్లు కానీ శుభ్రంగా కడిగేసుకోవాలి. వీటిని అయితే నీళ్ళన్నీ వంపేసుకోండి శుభ్రంగా. ఇలా నీళ్ళు ఏమీ లేకోకుండా పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాలు అయితే ఇలా వదిలేసేయండి. వీటిని 10 నిమిషాలు అయితే అటుకులు పక్కకు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకుని కడాయిలో నూనె పోసేసుకొని వెలిగించుకొని అయితే పెట్టేసుకోండి. ఎందుకంటే అది కలిపేలోపు నూనె అయితే కాగిపోతుంది, తొందరగా అయితే పని అయిపోతుంది. ఇప్పుడైతే ఉప్పు వేసుకోవాలి, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగు కూడా వేసుకోవాలండి. ఇప్పుడైతే ఇదంతా ఈ అటుకుల్లోకి గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపేసుకోండి. అటుకులు అనేవి నానిపోతాయి. ఇలా అయితే కలిపేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇందులోకి ఇలా అయితే కరివేపాకుని చిన్న ముక్కలుగా చేసుకున్నానండి. ఇది ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని అయితే వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం అయితే కలిపేసుకోవాలి. నీళ్ళు అవసరమైతే పోసుకున్నామండి, లేదంటే అవసరమే లేదు. చూడండి, ఇట్లా అయితే ముద్దలాగా అయింది కదా. ఇప్పుడైతే చేతికి నూనె అనేది రాసుకుందాము. చూడండి, చేతికి అయితే నూనె రాసేసుకొని చిన్ని పిండి ముద్దలాగా తీసుకోవాలి. ఇది నేనైతే వడ అంటారు కదా, వడలాగా ఇలా అయితే ఒత్తేసుకుంటున్నాను. ఇది మీ ఇష్టం, పునుగులాగా అయినా సరే వేసుకోవచ్చు. చూడండి, ఇలా అయితే చేసేసుకోవాలి. నూనె కూడా వేడైపోయింది. ఇప్పుడైతే ఇందులో అయితే వేసేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి కదండి. వచ్చిందాన్ని వచ్చినట్టుగా వెనక వైపుకి అయితే తిప్పేసుకోండి. అప్పుడు ఇవైతే కలర్ వస్తున్నాయి కదండి, ఇదైతే ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. మిగతా వాటిని కూడా వెనక వైపుకి అయితే తిప్పుకోవాలి. ఇంకా ప్లేస్ ఉంది కాబట్టి ఇలా అయితే మరికొన్ని వేసేసుకోవచ్చు. అవి కాలుతా ఉంటాయి. కూడా కాలిపోయినాయి కదా. ఇప్పుడైతే ఇవి కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. కూడా ఒకసారి అటుకులతో అయితే ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసుకోవడానికి ఇలా చేసి పెట్టండి. భలే ఇష్టంగా తింటారు అటుకులతో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీగా అటుకుల రెసిపీని అయితే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటానండి. రెసిపీ విత్ ఉషా.